ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రాంతం నేను ఎప్పుడూ చూడలేదు. అంటే పెరవలి చాలా పర్యాలు వచ్చాను. కానీ మేము వచ్చేటప్పుడు మాకు రోడ్డు ఆహ్, ఈ గ్రామానికి వచ్చే రోడ్డు అక్కడ సిమెంట్ పోస్తున్నారంట. దారి యాతన అయింది. మళ్ళా వెనక్కెళ్ళి మళ్ళా తిరిగి మళ్ళా దూరం రావాల్సొచ్చింది. కాస్త ప్రయాణానికి అసౌకర్యమైన క్షేమంగా మీ మధ్యకి చాలా దూరం నుండి 90 ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుందా? 100 కిలోమీటర్ల నుంచి మీ దగ్గరికి ఉదయమే మేము 8:30 గంటలకు లేచి రావడానికి ఆ ప్రయాణం అంతట్లో కూడా ఆ దేవుడు కృప చూపి నడిపించిన దేవునికి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా! అలాగే మీ అందరికీ కూడా నా పూర్ణ హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా! మరి బాబు నాకు మొదటి నుంచి వారి ఇంటి దగ్గర ఉండటానికి అవకాశం కలిగి చేశారు. వారి మామగారు ఏర్పాటు చేసినటువంటి ఆ సభలకి నన్ను ప్రతి సంవత్సరం పిలిచేవారు. వాళ్ళ మామగారి లాజర్ గారి ఇంటి దగ్గరేమో ప్రార్థన, వారి ఇంటి దగ్గరేమో ఉండటానికే అవకాశం కలిగి చేసి ఆ 2 కుటుంబాల మధ్యలో ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీకు మంచి ఆత్మీయమైనటువంటి దైవదాసుని మీకు ఇచ్చినందుకు కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా! ఒకసారి మా ఏలూరు ప్రక్కనే శివనాద్రిపురం అని ఉంది అక్కడ. దానియేలు గారని 20 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. మీకు ఎంప్లాయీస్‌ని మార్చేటట్లు ఎట్లా మారుస్తారో, అత్యవసర పరిస్థితుల్లో భీమవరంలో ఉన్నటువంటి సంఘానికి ఆయన్ని మార్చారు. దానియేలు గారిని. ఆ రాత్రి వీడ్కోలు కూటం పెట్టారనమాట. చాలామంది వచ్చారు. వారిలో చౌదరి వృద్ధాప్యంలో ఒక తల్లి రక్షించబడినటువంటి ఆమె ఉందన్నమాట. ఆమె ఏడుస్తుందట. ఏడుస్తూ నువ్వు వెళ్ళిపోతున్నావయ్యా, మరి మా గత ఏంటని ఏడుస్తుంటే అప్పుడు ఆయన అన్నాడట, అమ్మ నేను వెళ్ళినా మరొక పాస్టర్ మీ దగ్గరికి వస్తాడని చెప్పాను. అప్పుడు ఆమె అన్నట, పాస్టర్ అంటే చాలామంది పాస్టర్లు ఉన్నారు, ఒక పావలాకి 25 పైసలు ఉన్నాయి. పావలాకి ఎన్ని పైసలు? 25 పైసలు. పావలాన్ని పంచుకునే 25 మంది పాస్టర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఎవరు లాంటి వాళ్ళు కావాలి అంటే నీలాంటి పాస్టర్ మాకు 20 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. హల్లెలూయా! కనుక నేను వచ్చిన తర్వాత ఉన్నది మీరు కొద్దిమంది అయినా ఇక్కడ ఆరాధనలు నడిపిస్తున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందటం అని చూసి చాలా సంతోషించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక నేను కొన్ని నిమిషాలు, నాకు 1 గంట అన్నారు, 1 గంట 12, 10 నిమిషాలు అయింది. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువైంది అనుకోండి, ఏమంటారు మీరు? పర్వాలేదంటారా? కరెంట్ పోయింది నేను మాట్లాడేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ ముందుగా ఒక ప్రశ్న అడుగుతానన్నమాట. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? నువ్వే చెప్పయ్యా. 200 దేశాలు ఉన్నాయి. దేశానికి ఒక భూమి ఉందా? దేశాలని ఒక భూమి మీదే ఉన్నాయా? ఏంటంటే మీరు కుర్రోళ్ళు, దేశాలన్నీ ఈ భూమి మీదే ఉన్నాయా? దేశానికి ఒక భూమి ఉందా? దేశం అంతా ఒకటే భూమి. 20 దేశాలున్నా భూమి ఒకటే. 20 దేశాలకు రాత్రి పగళ్ళు చూపించేటువంటి సూర్యుడు ఒక్కడేనా? దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడా? ఏంటి పెద్దాయన? సూర్యుడు ఒక్కడేనంటారా? కాకపోతే మనకేమో పగలు, ఇంకొక దేశంలో ఇదే సమయంలో రాత్రి. మరి అట్లాగైతే ఈ 200 దేశాలను ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒక్కడేనంటారా? ఒక్కడేనంటారా? వాస్తవం చెప్పండి. అంతేనా? దేశానికి ఒక దేవుడు ఉన్నాడా? దేశానికి ఒక ఆయన సృష్టించాడా? ఒక్కడే సృష్టి. నేనే దేవుడినైనా
యెహోవాను నేను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆజ్ఞలలో మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ. నేనే మీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి సమాజంలో? దేశానికి ఎన్నో దేవుళ్ళు ఉన్నారు. ఒక దేశానికి. ఆ! ఇప్పుడు అసలు దేవుడు ఎవరు ఇప్పుడు? ఆదియందు అదే మొదట యోహాను సువార్తలో ఉంటుంది. మొదటి అధ్యాయంలో. అదే 65 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ మొట్టమొదటి మాట అదే ఉంటుంది. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటే ఏంటి? ఆది అంటే ఏంటి? ఆది, అనాది. అంటే ఆదికి ముందు అనాది కాలం ఉంది. ఈ ఇల్లు కట్టక ముందు ఇది నిర్మానుషంగా ఉంది. కానీ ఇది కట్టినప్పుడు ఒక పునాది ఏస్తారు ఇది. దీనికి ఆ పునాది రాయ పలానా రోజున దీన్ని శంకుస్థాపన చేశామని ఆ రాతి మీద రాస్తాడు. అంటే అంతకుముందు ఎలాగుంది ఇది? నిరాకారంగాను శూన్యంగా ఉంది. కనుక ఆదికి ముందు ఉన్నటువంటి దేవుడే ఈ సృష్టి యావత్తును మాట చేత కలుగు చేసిన 200 దేశాలు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒక్కడే తప్ప మరొక దేవుడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్యదై ప్రభు యేసుని ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని ఆనందగానము మనసార పాడుచు, ఆనందగానము మనసార పాడుచు స్తోత్రింతును నా యేసుని. స్తోత్రింతును నా యేసుని, సాధించేదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. నరరూపధారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుడు. పదారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుడు. భజించి స్తోత్రించి ఆరాధించేదను, భజించి స్తోత్రించి ఆరాధించేదను. ఓ మేఘయో నా యేసుడు, అల్పయు ఓ మేఘయో నా యేసుడు, ఆరాధించెదను ఆత్మతో నిరతం, ఆరాధ్య దైవము ప్రభు యేసుని ఆరాధించెదను, ఆరాధ్య దైవము ప్రభు యేసుని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పిజిఎలి గారు వచ్చారన్నారు కదా, మీకు దగ్గరేనా? నేను వెళ్ళాను చాలాసార్లు దేవరపల్లి. నేను మెయిన్ రోడ్డు కదా, రావులపాలెం వెళ్ళి రావులపాలెం నుంచి ఈతకోట నుంచి వెళ్ళాలి. మీకు దగ్గరే కదా. ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంస్థలో వృద్ధుడు ఎవరంటే ఆయనే. ఆయన తర్వాత నేను ఇప్పుడు 90 సంవత్సరాలు పైన వచ్చింది ఆయనకి. వచ్చాడంటే నేను మన స్టేట్ కౌన్సిల్ కలుసుకున్నాను. ఆయన రాలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చి ప్రసంగం చేశాడని నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయనకి 90 సంవత్సరాలు ఆయన నా దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు. మన స్టేట్ కౌన్సిల్కి వచ్చినప్పుడు ఎదురు వెళ్ళి నేను సెకండ్ ఇచ్చి తీసుకొచ్చి కుర్చీలు పెట్టాను. అప్పుడు ఆయన లేచి నిలబడి చెప్తున్నాడు, నాకు ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 93 సంవత్సరాలు అన్నాడు. హల్లెలూయా. ఇంకా మరి ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ మీకు వచ్చి ఇంకా ప్రసంగం చేశాడంటే నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. నాకు 76 సంవత్సరాలు. నాకంటే ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు ఇంకా పెద్దోడు. ఇంకెప్పుడు
ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతాడు. దీర్ఘాయువు ఆయనకి దేవుడు అనుగ్రహించినందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కానీ నేను కొద్ది నిమిషాలు మీరు అనుకున్న టయానికి నేను ముగిస్తాను. మరి నాకు ఖాళీ లేదు. నిన్న ఒక్కరోజు ఖాళీ ఉంది. మొన్న 22వ తారీఖున కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి దుద్దుకూరులో మీటింగ్ అనమాట. సాయంత్రం ఇంటికెళ్ళేసరికి 8 గంటలకు లేచి మరలా మీరు రాగానే మరలా బయలుదేరి వెళ్ళాం. సాయంత్రం వెళ్ళి మరలా 4, 5 గంటలయిందనమాట. నిన్న ఒక్కరోజు మాత్రమే ఖాళీ. హల్లెలూయా! కనుక నాకు అప్పగించినటువంటి పరిచర్యలో మరి నేను 75వ సంవత్సరంలో నేను మరి నన్ను స్వస్థపరిచాడు ఒక భయంకర వ్యాధుల నుండి. ఆ తర్వాత నన్ను ప్రభు పిలిచి నా పరిచయం చేయమన్నాడు. అప్పుడు 82, 83 నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి 82లోనే పెదపాడు, ఏలూరు జిల్లా, ఏలూరు ప్రక్కనే 10 కిలోమీటర్ల దూరంలో పెదపాడు ఉంది. పెదపాడులో మా గ్రామం. అక్కడే స్థలం కొని అక్కడే మొట్టమొదట నేను సేవ ప్రారంభించాను. ఇన్ని సంవత్సరాలు అక్కడే నేను ఇప్పుడు దేవుని మహాకృపల చుట్టుపక్కల 7, 8 స్థలాలు కొనేసాను. ఇది మూడో మందిరం అనమాట. అక్కడ మొట్టమొదటి ఒక ఇల్లు అనమాట మీలాగానే. రెండో మరలా ఇట్లాంటి ఇటుక రాళ్లతోనే పిల్లర్స్ కట్టి దాని మీద మరలా తాటి దూలాలు వేసి రేకేసాను. అది తీసేసి మరలా ఐరన్తో మరలా కట్టాను. అది కూడా కాకుండా ఈ సంవత్సరం జనవరి 15వ తారీఖున నోయిల్ సావిల్ గారు పిలిచి శంకుస్థాపన చేసి ఇప్పటికి అక్కడ మందిరం, పెద్ద మందిరం కట్టాను. మీ పాస్టర్ గారు వచ్చాడు, చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 30 లక్షల రూపాయలు ఇప్పుడు ఖర్చు అయిందనమాట. ఇంకా ప్లాస్టింగ్ లాన్ కూడా అయిపోయింది, బయట మాత్రం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. అంచెలంచెలు. అంతేకాకుండా ఈ సంస్థలో మీ లాజర్ గారు ఎలాగ ఏరియా పాస్టర్ ఉన్నారో, నేను ఏలూరుకి ఏరియా పాస్టర్గా, ఈ రాష్ట్రానికి సంస్థలో సెక్రటరీగా 6 సంవత్సరాలు, వైస్ ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు నేను సేవ చేసి ఇప్పుడు ఏరియా పాస్టర్గా ఉన్నాను. నాకు 12 మంది సంతానం. హల్లెలూయా. 4 పాస్టర్లు. ఈయన ఆఖరోడు అనమాట. పెద్ద ఆయన ఏలూరు పక్కనే ఉంటుంది, తెమ్మారాగూడెం, అక్కడ సేవ చేస్తాడు. ఇంకొక ఆయన ఏమో కూచింపూడి రోడ్డు అనమాట, చింతలపూడి రోడ్డు, ప్రకాశ్ నగర్లో, అక్కడ సేవ చేస్తాడు. నేను బాబు, నాతో 4 పాస్టర్లు అనమాట. 4కి పెద్ద ఆయనకి మాత్రమే సంస్థలో ఉన్నటువంటి ఆ స్థలం చర్చి. కానీ ప్రకాశ్ నగర్లో బాబు గుడిపాడు మాకు 7 కిలోమీటర్ దూరం ఉంటుంది అనమాట. అక్కడ ఒక పెద్ద చర్చి కట్టాను. ఇప్పుడు పెద్ద చర్చి మళ్ళీ కట్టున్నాను. మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఈ 2 సంఘాలకి ఆయనే, ఏది పెదపాడు, గుడిపాడు ఆయనే. ఏలూరులో నేను తిరిగేటువంటి ఆ జిల్లా అంతా కూడా ఆయనే. ఇప్పుడు ప్రజెంట్ నేను వెళ్ళలేకపోతున్నాను కనుక ఆయనే తిరుగుతున్నాడు. ఆయన మరి మంచి అనుభవం, మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా పాస్టర్ గారికి ఆ బాబుకి మంచి అనుభవం ఇచ్చాడు. దేవుడు మంచిగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 ఆడపిల్లలు, 9 మగపిల్లలు అనమాట. ఒక ఆయన ఇంజనీరు, ఒక ఆయన MBA, ఇట్లాగా అందరూ కూడా మరి దేవుడు ఆశీర్వదించాడు. అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుడా, ప్రభువా నీలో జీవించుడా, సంగీతములాయే పెను తుఫానులన్నీయో, సంగీతములాయే పెను తుఫానులన్నీయో, సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో, సంతసముందే నామది ఎంతో
సంతసముందే నామది ఎంతో ప్రభువా నీలో జీవించుటా, ప్రభువా నీలో జీవించుటా. కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. ప్రభువా నీలో జీవించుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి 45 సంవత్సరాలు నేను సేవ బైబిల్ పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగాను. ఇక నేను వృద్ధాప్యము, ఇక నేను ఎక్కడికి దూరం కారులో కూడా కూర్చొని ప్రయాణం చేయలేను. ఇంటికి వెళ్తే కాళ్ళు ఆ, రాత్రికి పిక్కలన్నీ నొప్పెట్టేస్తాయి అన్నమాట. కనుక దేవుడు నా కొరకు నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాను. పరమగీతము 5వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఇక్కడ ఫాస్టర్లో పరంజ్యోతి అనే ఎక్కడో చూశాను. పరంజ్యోతి గారు అదేంటి జ్యోతిరాజు పేపర్ చూశాను అక్కడ. ఈ పేపర్లోనేమో జ్యోతిరాజు అని ఉంటే నేను నీ పేరు అనుకుంటలేను. ఏలూరు పాస్టర్ మన్నా పాస్టర్ జ్యోతిరాజు అనుకున్నాను నేను. ఎలా చూస్తే నీ పేరు ఉందన్నమాట. నీ పేరు కూడా నేను ఎన్నిసార్లు వస్తున్నా కానీ నీ పేరు ఏంటో నేను అడగలా. పరమగీతము 5వ అధ్యాయం 9వ వచనమును చదువుదాం. ఎవరైనా చదవగలిగిన వాళ్ళు చదవన్నారు. నువ్వే ఇక ఎవరు చదువులేరా? స్త్రీలలో అధిక సుందరవగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో నా ప్రియుని నేను గుర్తించగలను అన్నది చిన్న ప్రార్థన. దేవా, మా ప్రయాణమంతటిలో క్షేమంగా మా ప్రియుల మధ్యకి నడిపించినందుకు స్తుతిస్తున్నాను. ఆయన పాడినటువంటి పాటల్లో మీరున్నారు, అందుకు స్తుతిస్తున్నాను. చదివిన వాక్యాన్ని నేను వివరిస్తుండగా మొట్టమొదటి నాకు శక్తిని, జ్ఞానాన్ని, మీ బిడ్డలకు కావలసినటువంటి వాక్యాన్ని అనుగ్రహించి ఈ దినం ఎక్కువగా నీ నామ మహిమ కొరకు పాడుకోండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈయన ఇందాక చెప్పాడు కదా, ఈ సొలొమోను దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. దావీదు బెత్షెబాకు పుట్టినటువంటి, దావీదు వలన బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడే ఈ సొలొమోను. ఈ సొలొమోను 3 పుస్తకాలు బైబిల్లో రాశాడు. మాస్టర్ గారు ఎన్ని పుస్తకాలు రాశాడు? ఏవి? ఒకటి సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతం. 3 పుస్తకాలు రాశారు. ఈ సామెతలు ఎవరికంటే మూఢులైన వారికి జ్ఞానోదయం కలుగు చేసేవి. సామెతలు 31 అధ్యాయం చదవండి. బైబిల్ అంతా చదివే కంటే సామెతలు 31 అధ్యాయం చదివితే ఎటువంటి మూర్ఖుడైనా జ్ఞానోదయం కలుగుతుంది. హల్లెలూయా. రెండవది, జ్ఞానోదయమైనటువంటి వ్యక్తికి ఏమవుతుందంటే వ్యర్థము వ్యర్థము ప్రసంగి అంటాడు. వ్యర్థము వ్యర్థము. ఏది వ్యర్థం అన్నాడు? సమస్తము వ్యర్థమే. ఒకటి ప్రయోజనకరమైంది అనేది కూడా ఇది కూడా చెప్పలా. సమస్తము కూడా వ్యర్థమే. గ్రీకుల సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ గారు ప్రపంచాన్ని గడగడలాడించాడట. ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఆయన గుర్రాన్ని, ఆ రోజుల్లో ఆయనకి గుర్రం స్వారీ ఎక్కువ. వెళుతూ ఒక నది ఒడ్డున స్వారీ చేస్తున్నప్పుడు సూర్యుని యొక్క ఉదయకాలం సూర్యుడు ఉదయించి ఆ సూర్య కిరణం నీళ్లలో పడినప్పుడు నీళ్లలో ఈ సూర్యుడు కనపడుతున్నాడట. ఈ నీళ్లలో ఎలా కనపడుతున్నాడు? ఎర్రగా కనపడుతున్నాడట. ఈ నీళ్లు, ఆ తరంగాలు కదులుతున్నప్పుడు సూర్యుడు కూడా కదులుతున్నాడట. అప్పుడు ఈయన మనసులో ఆవేశం పెరిగిపోయి, ఓ సముద్రమా, ఒక నది, నువ్వు కూడా ఒక దేశం అయితే, ఒక పట్టణం అయితే నిన్ను కూడా నేను జయించేవాడిని అన్నాడు. అన్నటువంటి ఈ అలెగ్జాండర్ గారికి కాలము తీరిపోకముందే మరణం సంభవించిందట. ఎట్లా మరణించాడు ఆయన? ఏది ఆయనకి హార్ట్ స్ట్రోక్ రాలా, ఏది వ్యాధి, శరీర సంబంధం వ్యాధి ఏదీ లేదు. ఒక దోమ కుట్టిందట. ఏది కుట్టింది? ఒక దోమ కుట్టి
ఇంత మహాపరాక్రమైనటువంటి వాడు, ప్రపంచాన్నే గడగడలాడించినటువంటి ఈ వ్యక్తి ఈ దోమ వలన చికిత్స చేయించుకొని ఆఖరికి మరణదినము సమీపించిందట. దోమ కుట్టిదే మరణదినం ఆయనకి సమీపించిందట. అప్పుడు తన పనివారిని పిలిచి ఆయన చెప్తున్నాడు, నేను చనిపోబోతున్నాను, నన్ను సాంప్రదాయకంగా మీరు ఒక బరీలకు తీసుకెళ్తానికి ఒక పెట్టె తయారు చేస్తారు. ఆ పెట్టెలో నన్ను పరుండ పెట్టేటప్పుడు నా 2 చేతులు బయటకు ఉండేటట్లుగా ఆ పెట్టెకి 2 చేతులు బయటకు ఉండేటట్టుగా కంతలు పెట్టి ఆ ఆ పెట్టె తయారు చేయమన్నాడట. ఆయన చనిపోయాడు. ఆ పెట్టెలో పెట్టారు. మరి మోసుకెళ్ళే వాళ్ళు ఎదరిద్దరు, వెనకాలిద్దరు. ఎవరు ఈయన అంటే ఎవరని చెప్పాలి? అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండరు అని చెప్పాలి. వెనకున్న వాళ్ళు ఏం చెప్పాలి? ఏం చూపించాలి? చేతులు ఏలాడుతున్నాయి కదా బయట. ఈ 2 చేతులతో ప్రపంచాన్ని ఆయుధం పట్టుకుని గడగడ లాడించినటువంటి ఈ అలెగ్జాండరు ఏవేవో సంపాదించాడు. ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులతోనే పోతున్నాడు. హల్లెలూయా. ప్రపంచాన్ని గెలిచాడు, కానీ దేనికి గెలలా? ఒకడొక పట్టణాన్ని జయించడం కంటే తన మనసును దేని జయించాలి? తన మనసును స్వాధీనపరచుకోవాలి, తన మనసుని జయించాలి. మనసును జయించాలంటే దేన్ని జయించాలి? యోహాను పత్రిక అంటాడు, లోకములున్నదంతా శరీరాశ, 2 అధ్యాయం 15 వచనం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి అన్నీ అపవాది వలన కలిగినవి. కనుక వీటిని మనం ఏం చేయించాలి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఈ లోకములో ఉన్నటువంటి ఇవన్నీ కూడా జయించాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సొలొమోను రాస్తున్నటువంటి 3 పుస్తకాలు, మూడో పుస్తకం పరమగీతంలో ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. 1005 కీర్తనలు, 3000 సామెతలు రాశాడట. 1005 కీర్తనలు, 3000 సామెతలు రాశాడట. ఆయన పరమగీతం రాస్తూ స్త్రీలలో అధిక సుందరవగుదానా, హల్లెలూయా, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటాడంటే అధిక సౌందర్యం ఉంది. సామెతలు ఆఖరి అధ్యాయంలో ఆఖరి అంటాడు, ఎంతోమంది ప్రతివతా ధర్మము కలిగిన వారు ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానం అన్నాడు. ఎంతోమంది ప్రతివతా ధర్మము కలిగినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు, కానీ నీవు ఒకదానివే, వారికి మించి నీవు నీ ప్రతివతా ధర్మము కలిగిన వారు ఉన్నారు అన్నాడు. కనుక ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేళ మన యొక్క అనుభవం ఏంటి? క్రీస్తుని గురించి మీరు మీ సాక్ష్యం ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? హల్లెలూయా. అందరూ సాక్ష్యం చెప్పాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? రాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, హల్లెలూయా. మన సాక్ష్యం ఏంటి? క్రీస్తును కూర్చున్నటువంటి సాక్ష్యం ఏంటి? మీరు ఎలాగ అసలు మీరు మారారు? మీరంతా రాగానే చెప్పాడు, అక్కడ చెప్పాడు, ఇదంతా హైందువులండి. అంటే ఒకప్పుడు మనము దేవుని ఎరుగని వారం. నేను ముందే చెప్పాను కదా, ఎవరు సృష్టికర్త? ఆ సృష్టికర్తను ఎరుగని దినాల్లో మీరు ఇప్పుడు ఎలాగ నమ్మారు? సొలొమోను అడుగుతున్నాడు, స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా, వేరే ప్రియుడున్నాడు. వేరే ప్రియుడున్నాడు. వానికంటే నీ ప్రియుని విశేషమేమి? 73 సంవత్సరాల్లో నాకు భయంకరమైనటువంటి వ్యాధి కలిగింది. 3 సంవత్సరాలు నేను ఈ వ్యాధితో డాక్టర్లు, దేవుళ్ళు అన్నీ తిరిగాను నేను. మీకు తెలీదు, మీకు ఈ జిల్లా వేరు, మీకు తెలీదు. ఏలూరులో
ఏలూరు తాలూకాకే ఆ దినాలలో పెద్ద డాక్టర్ ఉండేవాడు. డాక్టర్ తిలక్ గారంటే ఏలూరుకి పెద్ద డాక్టర్ అప్పుడు. డాక్టర్ తిలక్ గారు. తిలక్ గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. ఆయన పరీక్ష చేసి అసలు నీలో ఏ జబ్బు లేదన్నాడు. రాజమండ్రి ఆ రోజుల్లో ఈరమస్ గారు అని ఉన్నారు. బర్మాయిలు చదువు వచ్చినటువంటి ఇల్లు వచ్చిన ఆయన. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. నీలో ఏ వ్యాధి లేదన్నారు. అలాగే హిందూ దేవుళ్ళు అనబడినటువంటి కనకదుర్గమ్మ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత చిన్న తిరుపతి స్వామి ముస్తాబా దగ్గర అది ఏ ఏ ఏ పేరంటారమ్మా అది? సోమవారి గుడి అంటారు అది. అక్కడ శుక్రవారం నాడు గద్దె మీద కూర్చుంటుంది ఆమె. నామాలు వచ్చేస్తాయి. చిన్న తిరుపతి స్వామి ఆ పవనకు వచ్చేస్తుంది. అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. అక్కడ ఆమె ఏదో చెప్పింది. అక్కడ నుంచి నేను మరలా ఎక్కడికి వెళ్ళాను, అక్కడ మొక్కుకున్నాను చిన్న తిరుపతి నేను వస్తానని. అప్పుడు తల గెడ్డం అంతా పెంచేసి మొక్కు చెల్లిస్తేనైనా తగ్గుద్దేమో అని చెప్పేసి ఆ రోజుల్లో ఏలూరు ఆ, ఆ, పెద్ద మార్కెట్లో ఉంటుంది అన్నమాట. గుడి కూడా ఉంటుంది. బర్మా స్టూడియో, ఫోటో స్టూడియో, బర్మా స్టూడియో. ఆ స్టూడియోలో ఫోటో దిగి నేను చిన్న తిరుపతి వచ్చి ఆ మొక్కు చెల్లించుకెళ్ళాను. హల్లెలూయా. కానీ నా వ్యాధి పోలా. ఇలాగ 3 సంవత్సరాలు నేను వ్యాధితో బాధపడి ఆఖరిగా కొప్పాకర్ని గ్రామంలో ఇలాగా కూటం జరుగుతుంటే అక్కడ నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది ఫలానాది అని బయలుపరిచినప్పుడు అప్పుడు నేను ప్రార్థనలో ప్రారంభించాను. నేను 3 నెలలు ఒక గది ఏర్పాటు చేసుకుని ఆ గదిలో ఎవరు రాకుండా తలుపేసేసుకుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తరువాత సాయంకాలం 4 గంటల సమయంలో పనమట నుండి ఆ సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుని కిరణాలు లోనకి ప్రవేశించినాయి. ఏ ద్వారము లేదు, లోనకి ఏ ద్వారం లేదు. కానీ ఆ మహా వెలుగు లోనకు వచ్చేసింది, ప్రకాశిస్తుంది గదంతా. నేను మోకాళ్ళ మీద నా మోకాళ్ళ అనుభవం మొదటి నుంచి ప్రార్థనలో ఆ కాసేపటికి నాకు జ్ఞానోదయమై ఏంటని కళ్ళు తెరిస్తే ఏమీ లేదు, అక్కడ వెలుగు మాత్రమే. ఆ రోజు ప్రభు నన్ను దర్శించాడు. దేవుని ఆత్మచేత నన్ను నింపాడు. అక్కడి నుంచి నేను డ్రమ్ము కొనుక్కొని నేను ప్రార్థన ప్రారంభించాను. అప్పటికి నేను సేవకుడిని కానీ నేను డ్రమ్ము కొడతా ఉంటే ఊళ్ళో ఉన్నటువంటి దెయ్యాలన్నీ పరిగెత్తుకొచ్చాయి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. 82వ సంవత్సరంలో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి 83వ సంవత్సరానికి ముగించుకొని పెదపాడులోనే స్థలం కొని అక్కడే సేవ ప్రారంభించాను. అక్కడి నుంచి ఇప్పుడు చెప్పండి 45 సంవత్సరాలు నేను ఈ పరిచర్యలో కొనసాగి రాష్ట్రమంతా తిరిగి గొప్ప సేవ చేయడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మన ప్రభువుని గురించి మనం చెప్పేది ఏంటి ఇక్కడ? ఆయన ఏమై ఉన్నాడు? ధవళము, అక్కడ రాస్తాడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. అంటే ఆయనలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ధవళం అంటే ఏంటి? తెలుపు. ధవళం అంటే తెలుపు. దేవుడు ఏమై ఉన్నాడు? తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యమైంది. లేవియా కాండంలో కూడా ఇశ్రాయేలు చెప్పేది, నేను పరిశుద్ధుడనగా మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పేతురు పత్రికలో కూడా అదే రాశాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. ఇబ్రీ పత్రికలో పౌలు అంటాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు ఆయన. దేవునికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే కామము, క్రోధము, మద మత్సరము లేనివాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏది లేనివాడు? కామము. దేని మీద? కామం అంటే ఆశ. కామం అంటే ఆశ. దేని మీద కామము? భూ సంబంధమైనటువంటి శరీర సంబంధమైనది దేని మీద కూడా కామము లేనివాడే దేవుడు. ఎవరున్నారు చెప్పండి? ముందే చెప్పాను కదా నేను. దేవుడు అక్కడే. ఆ దేవుడు ఏమైనాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. ఊరికినే క్రైస్తవులు పాడతారు పాట. ఏమని పాడతారు? మీరు ఆ పాటలు మీకు పాటలేండి, క్రైస్తవులు పాడతారు. పరిశుద్ధ 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 ప్రభువా, తలైనాను వర్ణింపగలరా, వరదూతలైనాను దూతలైనాను వర్ణింపగలరా. ఎవరు వర్ణించలేరట? మనుషులు కాదు, దేవుని దూతలు వర్ణించలేరట ఆయన పరిశుద్ధతను. ఆయన ఏమైనాడు? పరిశుద్ధులై ఉండాలి. మరి దేవుని రాజ్యం ఎవరిది?
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. ఎవరిలో చేరలేదు? పాపులలో ఉన్నాడు కానీ పాపం అంటుకోలేదు. మీకు ఏమనుకోదండి, పేడ పురుగు అంటారు, మీకు తెలుసా? పేడలో ఉంటుంది పురుగు. ఎప్పుడైనా చూసారా మీరు? అంతలా ఉంటుంది, నల్లగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, పేడలోనే ఉంటుంది. పేడ మనం అంటుకుంటే ఏమైపోద్ది? మన చేతికి, మన ఒంటికి అంటుకుంటుంది. కానీ ఆ పేడలో ఉన్న పురుగుకు మాత్రం పేడ అంటుకోదు, నల్లగా నిగనిగలాడిపోతూ ఉంటుంది. పేడలోనే ఉంటుంది, అశుభ్రమైన దానిలోనే ఉంటుంది. కానీ అది మాత్రం దానికి, అశుభ్రమైనది మాత్రం ఆయనకి అంటదు. పాపుల కొరకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతితో. ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎవరి కోసం వచ్చాడు? ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులు రక్షించేవాడు ఏమై ఉండాలి? పాపము లేనివాడై ఉండాలి. జోగి జోగి రాసుకుంటే ఏమవుతుందంటే బూడిదే, కానీ ఏమో ఇక్కడ పాపిని రక్షించలేడు. కామము కలిగిన వాడు, స్త్రీ వ్యామోహం కలిగిన వాడు, ధన వ్యామోహము కలిగిన వాడు, రాజ్యకాంక్ష కలిగిన వాడు, పాపమును జయించడానికి ఎవరికి పరిశుద్ధత లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, పరపురాణి మధుర ప్రేమ. ఇదిగో కలువరి సిలువ ప్రేమ, పరపురాణి మధుర ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఇదిగో చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ, మరువజాలని ప్రేమ, మారని యేసు ప్రేమ. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరేమనుకోద్దండి, మాకు ఆర్కెస్ట్రా ఉంటుంది, ప్యాడ్, ఒకవేళ మీకు ఇక్కడ ప్యాడ్ ఎన్ని ఏర్పాట్లు ఉంటాయేమో, ప్యాడ్ లేదేమని ప్యాడ్ కూడా తీసుకొచ్చాడు మావాడు. కార్లో ప్యాడ్ కూడా తీసుకొచ్చాడు, ప్యాడ్ పెడదామంటే నేను అన్నాను, ఆయన ఇంట్లో అంటలేక, అయ్యా పెద్ద మీటింగ్ అవుతుంది, ఒకవేళ అవకాశం అక్కడ లేకపోతే 4000 యాంపుల్ వేరు. ఎంత? 4000 యాంపుల్ వేరు ఉంటుంది. పైన లోన బాక్సులు 2 ఉంటాయి, పైన బాకాలు 3 ఉంటాయి. పైన బాకాలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇంత సౌండ్తో నేను పాట పాడితే మొత్తం అంతా కూడా నేను చలనం ఎత్తడే, కానీ మా పిల్లలు ఇప్పుడు అంతా పాడేస్తారు. ఎందుకంటే కాస్త మూమెంటు ఏమో కావాలంటే మీరు ఆ స్థితికి వచ్చినటువంటి అనుభవం అనేది కాదు కనుక నేను మిమ్మల్ని ఏమంటలేదు. ఏంటంటే ఆ ఆసక్తి అనేది మీలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఏమైనాడు? దేవుడు ఏమైనాడు? పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. పాపాన్ని అంటుకోలేదు ఆయన. పాపం ఆయన అంటుకోలేకపోయింది. పాపం ఆయన్ని అంటుకోలేకపోయింది, ప్రయత్నం చేసింది. ఒక చోట పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ, మోషే ధర్మశాస్త్రములో పాపము చేస్తుండగా పట్టబడినటువంటి వారిని రాళ్ళద కొట్టి చంపవాలని ఉంది ధర్మశాస్త్రంలో. ఈ ప్రభుకి వ్యతిరేకులైన వారందరూ కూడా ఆమెను తరుముతున్నారు. ఆమె పరుగున ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వీళ్ళు పరుగున వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఆగిపోయి యేసు ప్రభుకి ప్రశ్న వేశారు. ప్రభు, అయ్యా, మోషే మనకిచ్చిన ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టబడి చంపాలని ఉంది కదా, మరి నువ్వేమంటావు? చంపమంటావా, విడిచిపెట్టమంటావా, ఏం చెప్పమన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నిజమే, ధర్మశాస్త్రం రాసింది వాస్తవమే, కానీ మీలో పాపము లేని వాడెవరో మొదట రాయి వేసి ఆ తర్వాత అందరూ అయింది అన్నాడు అని ఆయన
నేల మీద వంగి ఏదో రాస్తున్నట్లు కనపడుతుంది. రాళ్ళన్నీ కూడా తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఆ చేతి వంక చూస్తే ఎవరు చేసిన పాపం వారికి కనపడుతుంది. రాళ్ళు పారేసి వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అన్నాడు, అమ్మా ఎంత మధురమైన మాట మాట్లాడు. ఆమె పాపాత్మురాలుగా విభిచారుగా ఉన్నటువంటి ఆమెను ఏమని పిలిచాడు? అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? వేయలేదు ప్రభు అంటే, నేను కూడా నీ మీద రాయి వేయను. ఇక మీదట నీవు పాపం చేయకుండా బ్రతుకు. ఇక మీదట పాపం చేయొద్దు. ప్రభు యొక్క ఎందుకు ఈ లోకానికి వచ్చాడండి? పాపిని రక్షించడానికి వచ్చాడు కానీ, పాపులతో సహవాసం చేశాడు కానీ ఆయన ఏ పాపం కూడా అందుకని సొలొమోను అంటాడు, ఆయన ఏమనంటే ధవళవర్ణుడు. ఆయన ధవళవర్ణుడు. మీరు ఎప్పుడైనా మరి బయట మీరు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? సమాజం మారాలంటే మనము నమ్మిన క్రీస్తుని మన సాక్ష్యం ద్వారా ప్రభు దగ్గరికి అనేకులను మనము మార్చబడాలి. ఇది క్రైస్తవ మతం కాదు. క్రైస్తవ మతము కాదు. మతిలో నుంచి పుట్టింది మతం. మతిలో నుంచి పుట్టింది మతం. మతం కాదు ఇది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గమే యేసు ప్రభు ఇయడానికి ఈ లోకానికి వచ్చిన మార్గమే ఈ క్రైస్తవ్యం. దేవుని స్తోత్రం. అసలు క్రైస్తవులు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అంత్యోకాయ పట్టణంలో మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారని ఉంది. అంటే క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని కలిగిన వారు మాత్రమే క్రైస్తవులు. అంటే క్రీస్తు తత్వం అనేది మనలోనికి రావాలి. క్రీస్తు కలిగిన మనసు మనకి రావాలి. మన యొక్క చెప్పండి, మన యొక్క చూసి మన యొక్క సంభాషణ కాదు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి మనుషులు ఏమనుకోవాలి? అంత్యోక్య పట్టణంలో క్రైస్తవులైన క్రీస్తుని కలిగిన వారిని చూసి వీడు క్రైస్తవుని ఎలాగన్నారో వారిని మనలో నుంచి ప్రభువుని వారికి చూపించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. రెండవది చెప్పి నేను త్వరగా టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ధవళవర్ణుడు, రెండవది రత్నవర్ణుడు అని ఉంది. ఎంతమంది? ఎలాంటి వాడు? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని ఉంది. రత్నం అంటే ఏంటి? రత్నానికి ఉన్నటువంటి ఎరుపు అని అర్థం. రత్నం అంటే ఏం చెప్పండి? ఎరుపు. ఎర్రని ఎలాంటి వాడు యేసు ప్రభు? తెల్లని వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు. ఈ తెల్లని వస్త్రం మీద నాకు గాయమై రక్తం కారితే ఈ వస్త్రం, తెల్లని వస్త్రం ఏమైపోద్ది? ఎర్రగా అయిపోతుంది. అంటే కలరు మారిపోతుంది. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపులను రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తు, హల్లెలూయా, హల్లెలూయా, సర్వమానవుల పాప పరిహారార్థమై శిలువ మీద ఆయన రక్తమంతా కాచినప్పుడు ఆయన ఏం లేదన్నాడు యెషయా? ఆయనలో సొగసైనను స్వరూపము లేదు. మనం ఆయన ఆపేక్షించి అనడానికి ఆయనలో ఏది కూడా లేదు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విధంగా మారిపోయాడు ఆయన? స్వరూపము లేనివాడుగా. యెషయా గ్రంథం 53 అధ్యాయం. యెషయా గ్రంథం 53 అధ్యాయం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపము లేదు, సొగసైనను లేదు. హల్లెలూయా. ఆయనలో సౌందర్యం లేదా? 45 కీర్తన కోరాహు రాసిన కీర్తనలో రాస్తాడు. చదువుని. 45 కీర్తన మొదటి నుంచి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. కోరాహు కుమార్ రాస్తాడు. నేను రాజుల గురించి రచించే దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయి వాని చేతిలో కలమ వలె ఉన్నది. మీరు నేను చెప్పేటప్పుడు మీరు ఏదైనా రైటింగ్ రాసుకోవాలంటే మీ చేతితో పెన్ పట్టుకోవాలి. నేను చెప్పే మాటలు వెంటనే మీరు దాన్ని రాసుకోవాలంటే మనసు ఎంత తొందరపడుద్ది. ఈ చెయ్య అంతా నేను చెప్పేది తప్పనిసరిగా రాసుకోవాలి కనుక మళ్ళా నేను కనుక దాన్ని రాసుకోవాలంటే మీ చెయ్య ఎట్లా త్వరపడుతుందో, రాజును గురించి రచించడానికి నా నాలుక త్వరగా రాయి వాని చేతిలో కలమ వలె ఉన్నది. ఏంటది? నరుల కంటే నీవేమైనావు? అతి సుందరుడవై ఉన్నావు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను,
నేనెంతో మురిసిపోయాను. ఆ ఎంతో సుందరుడమ్మ తాను. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు. వని 10,000 ఎవరు ఆయన కిలల్లో సమరూపి పురుషుడు. ఎవరు ఆయన కిలల్లో అవలీలగా నతని గుర్తించగలనమ్మ. అవలీలగా నతని గుర్తించగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోయాను. ఆ ఎంతో సుందరుడమ్మ తాను. సూలమ్మతిని అడిగితే నీ ప్రియుని విశేషమేంటి అడిగితే ఆమె అంటుంది ఎంతో సౌందర్యమైన వాడాయన. ధవళ వర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో నిలబెట్టిన ఎంతమందిలో చెప్పండి, ఎంతమందిలో? 10,000 మందిలో నా పురుషుని నేను గుర్తుపట్టగలను. నేను నిలబెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూసారా మీరు? ఎప్పుడైనా స్వరాన్ని విన్నారా? హల్లెలూయా. నేను కర్ర భుజాన్ని వేసుకొని వ్యవసాయం చేసేవాడిని. ఆయన పొలములకెత్తిన స్వస్థపడ్డ తర్వాత సుమారు ఉదయం 7 గంటలు అవుతుంది. ఆ మార్గంలో యేసు ప్రభు వారు ప్రత్యక్షమై, నా కుమారుడా నిన్ను స్వస్థపరిచింది, నీ బ్రతికించింది, మరలా ఈ లోక సంబంధమైన ఈ పనులు చేసుకోవడం కాదు, నువ్వు అవి విడిచిపెట్టి నా సేవ చేయమన్నాడు. ఆ రోజుని ముందుకేసినాడు, వెనక్కేసాను. ఈ వెనక్కేసినాడు మరలా లోక సంబంధమైన వాటికి మరి ముందుకేలా. హల్లెలూయా. ఆయన ప్రవచించాడు. ఆయన ఈరోజు నేను వస్తుంటే ఆయన సంవత్సరం మొట్టమొదటి రోజు ఆఖరిగా మీటింగ్ ప్రార్థన జరుగుతుంది. ఆఖరి రాత్రి, నా కుమారుడా ఈ సంవత్సరంలో నీవు ఎరుగని ప్రదేశాలకి నేను నిన్ను ప్రవచనం పలికింది. నా కుమారుడు నువ్వు ఎరుగని ప్రదేశాలకి నేను. ఒకసారి నేను మారేడుమల్లి నుంచి డొంకరాయి అని ఉంది ఏజెన్సీ. మారేడుమల్లి అరణ్యం. మారేడుమల్లి దాటితే కొండలు అరణ్యం. ఆ బస్సులో మా డొంకరాయి వెళ్ళాలి. ఆ మారేడుమల్లి దాటి ఆ బస్సులో ఆ కొండ ఘాటిలో నుంచి బస్సు ఎక్కుతూ ఉంటే ఆ లోయలో నుంచి చూస్తే కర్మవశత్తు ఏదైనా బస్సు ఫెయిల్ అయింది అనుకోండి, బస్సులో ఉన్న వాళ్ళు శవం ఏది కూడా ఇంటికి వెళ్తాం. హల్లెలూయా. అంత మహారణ్యం అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు. అంటే చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరన్నా వెళ్ళుంటారేమో. మా తాత అక్కడికి వెళ్ళి నేను డొంకరా వెళ్ళి అక్కడ మనకి ఒరిస్సాకు బోర్డర్ అన్నమాట. అది గోదావరి గట్టు మీద ఉండదు డొంకరాయ్. యువకాడ గట్టేమో డొంకరాయ్ ఆంధ్ర, మన ఆంధ్ర. అవకాడేమో ఒరిస్సా. అవకాడ గట్టు ఒరిస్సా. ఆ రాత్రి నేను నా సాక్ష్యం చెప్పి నేను వాక్యాన్ని చెప్పేసరికి నేను స్టేజ్ దిగుతుంటే ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు నా దగ్గరికి. వచ్చి కౌగలించుకున్నాడు. ఆయన నాకు పరిచయం లేదు. ఎవరంటే ఆయన పెదపాడుకి పాత పెదపాడని, పెదపాడికి పాత పెదపాడికి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. పెదపాడే దాన్ని పాత పెదపాడు అంటారు. అక్కడ గోదావరికి బ్రిడ్జి కట్టారనమాట. అంటే నీళ్ళు ఆగటానికి ప్రాజెక్ట్ కట్టారు అక్కడ. దాని మీద ఉద్యోగం వచ్చింది ఆయనకి. ఆ మీటింగ్ ఆ రాత్రి వచ్చాడు. వచ్చి అప్పుడు ఆయన కౌగిలించుకుని, మా ఏరియాలో మా గ్రామాల్లో మావాడిగా నువ్వు ఇంతటి వాడు ఉన్నావా అని చెప్పి నన్ను కౌగిలించుకుని, రెండో రోజు నన్ను ఆటో కట్టుకుని అదంతా తిప్పుకొచ్చాడు అనమాట. అక్కడ నుంచి నేను మరలా బయలుదేరి భద్రాచలం వెళ్ళి, భద్రాచలం నుంచి వరంగల్, అక్కడ మళ్ళీ వారం రోజులు అయిందనమాట. ఇంటికి వచ్చారు. డొంకరాయిలో 3 రోజులు, వరంగల్ పక్కనే ఉంటుంది అనమాట. ఇది వరంగల్ సంబంధించింది. అక్కడ 3 రోజులు ప్రసంగి పాలని అక్కడ ఏరియా పాస్. దేవుడు
ఆయన ప్రవచించిన ప్రవచనాన్ని నేను వస్తున్నప్పుడు నేను అయ్యా నువ్వు ప్రవచించిన ప్రవచనాన్ని నువ్వు నడిపిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నానన్నాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వర్ణించడానికి ఏమని చెప్పండి. వర్ణింప నా నాలుక చాలాదయ్యా, వర్ణింప నా నాలుక చాలాదయ్యా, ప్రియా యేసురాజు నేనే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు, ప్రియా యేసురాజు నేనే చూచిన చాలు, మహిమలో నాయనతో నుంటే చాలు. కొరాహు కుమారులు అంటాడు, నా నాలుక త్వరగా రాయని కలమ వలె త్వరపడుచున్నది. దేని గురించి రాసాయనికి? నరులందరికంటే, ప్రభువుని గురించి రాయడానికి నరులందరికంటే ఆయన ఏమైనాడు? సుందరుడై ఉన్నాడు. నరులందరికంటే ఎవరైనా చెప్పండి, నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నాలో దోషం ఉన్నదని మీలో చెప్పగలిగిన వారు ఎవరున్నారా? పిలాతు దగ్గర నిలబడి చెప్పాడు ఆయన. న్యాయస్థానంలో నేరస్తునికి ఎవరుండాలి? సాక్ష్యం ఉండాలి. అతను చేయలేదని ఒక లాయర్ ఉండాలి. కానీ ప్రభుకే లాయర్ కూడా ప్రభు పక్షాన మాట్లాడేవారు లేరు. అందరూ వ్యతిరేకులే, పిలాతు తప్ప. పిలాతు అడిగాడు, నువ్వన్న మాట వాస్తవం అంటే నాలో ఏ దోషము లేదు, ఉన్నదని చెప్పగలిగిన వారు ఎవరున్నారంటే నాలో దోషం ఏది కూడా ఉందని ఎవరు చెప్పలేకపోయారు. ఆఖరిగా పిలాతు కూడా చెప్పలేకపోయాడు. హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు యెషయా రాసినటువంటి ప్రవచన గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏమనంటే, ఆయన లేత మొక్కవలన ఆయన ఎదుట ఆయన యందు ఏం లేదు, సొగసు లేదు, స్వరూపమైనది లేదన్నాడు. మనం ఆపేక్షించి ఆయన చూడటానికి సొగసు లేదు. ఎందుకు మార్చుకున్నాడు ఆయన? ఎందుకు మార్చుకున్నాడు ఆయన? ధర్మశాస్త్రంలో లేవియా కాండంలో 1వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇశ్రాయేలు మనుషులే కనుక తప్పనిసరిగా పాపం చేసే లక్షణము మనిషికి శరీరాశలు ఉంటాయి. కనుక వారు శరీరాశలతో చేసినటువంటి పాపానికి అక్కడ అంటే పాప పరిహారార్థ బలి అర్పించాలన్నాడు. ఏ బలి? పాప పరిహారార్థ బలి. దేన్ని అర్పించాలి? కోడెదూడను, గొర్రెను, మేకను, పావురాన్ని. 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అదేమై ఉండాలి? మచ్చలేనిదై ఉండాలి, పాపము లేనిదై ఉండాలి. అది గోవుల మందలో కోడెదూడ కావచ్చు, గొర్రె పొటేలు కావచ్చు, మేక కావచ్చు, పావురం కావచ్చు, ఏదైనా ఏమై ఉండాలి? పాపానికి పరిహారం అనేది చెల్లించడానికి ఏమై ఉండాలి? పాపము లేనిదై ఉండాలి. ఏమై ఉండాలి? పాపి రక్షించలేడు. పాపి రక్తము పాపికి ప్రయోజనము కాదు. ఒకవేళ నువ్వు రక్తం కార్చవచ్చు, కానీ నీ రక్తము అపోస్తులు కార్చారు, కానీ సాక్షార్థం సువార్త కొరకు హతసాక్షి అయ్యారు తప్ప వారి రక్తం వలన పాపానికి క్షమాపణ. యేసు రక్తమే ప్రతి పాపాన్ని కడిగేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎండి బంగారం వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత మీరు విమోచించబడ్డారంటారు పేతురు. హల్లెలూయా. కనుక తెల్లని వాడైన పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు వారు 10,000 మంది పురుషులలో నాకు గుర్తుపగలనటువంటి ఆ ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నా అని గుర్తుపడంటే ఎర్రగా మారిపోయినటువంటి. ఎందుకు మారిపోయాడు ఆయన? హల్లెలూయా, అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అమ్మాయికి, రెండో అమ్మాయికి 2 మగ పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళు అందుట్లో అప్పుడు పని చేస్తున్నాం కదా, గుడి కడుతున్నాం కదా, ఇసుక మొత్తం సిమెంట్ ఇదంతా ఉంటుంది. ఇలా ఆడుకునేటప్పుడు వెళ్ళి వీళ్ళు ఉదయమే లేచినప్పుడు పొద్దున్నే వాళ్ళకి స్నానం చేయించి మంచి బట్టలు పౌడర్ రాసి మరి మంచి వస్త్రాలు ధరించి ఏం చేస్తారు.
కాసేపటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఆ ఇసుకలోకి వెళ్తున్నారు. మళ్ళా మధ్యాహ్నం మరలా స్నానం, మరలా సాయంత్రం మరలా శరీర శుద్ధి కోసం స్నానం అవసరం. మలాకి గ్రంథంలో అన్నాడు, సాకలి వాని చేతిలో సబ్బు లాంటి వాడిని, కంసాలి కొలిమి లాంటి వాడిని నేను అన్నాడు ఆయన. హల్లెలూయా! అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! కాంతి తగ్గినటువంటి బంగారాన్ని కొలిమిలో వేసి అగ్నితో కాలిస్తే దాని యొక్క ఆ, ఏదైతే కాంతి తగ్గడానికి కారణమైందో అది కరిగిపోతుంది. స్వచ్ఛమైన బంగారం మరలా. అట్లాగే ప్రభు ఎలాంటి వాడు? ఆయన రక్తము చేత, పాపము చేత మనమందరం కూడా, పౌలు అన్నాడు, మన పాపులం కాదా, నేను పాపిని కాదా? ఎవరన్నారు? దావీదు అన్నాడు 51వ కీర్తనలో, బెత్షెబా దగ్గర పాపం చేసినప్పుడు 51వ కీర్తనలో దావీదే చెప్పాడు, ప్రతి మనిషి పాపంతోనే పుట్టాడని. నేను కూడా పాపంలోనే పుట్టానన్నాడు. పాపం చేయడానికి కారణం ఏంటి? చదండి 51వ కీర్తన. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఆ, ఆ, ఆ. నేను పవిత్రుడైనట్లు ఇస్సోపుతో నా పాపములను పరిహరించుము, హిమము కంటే తెల్లగా నన్ను. హిమము తెల్లనిది, తెలుపు రావాలంటే ఏం కావాలి? ఇలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదయ్య విశ్వధాభిరామ వినురా వేమ అన్నాడు వేమన భక్తుడు. హల్లెలూయా! ఎందాక రాతి మీద బాదినా ఏది చేసినా, కాకి అనుకుందట నేను పావురంలాగా ఉండాలనుకుందట. ఎలాగ ఉండాలనుకుంది? పావురంలాగా ఉండాలనుకుందట. వెళ్ళి బూడిదలోకి వెళ్ళి బూడిద పూసుకుందట, బూడిద రంగు వచ్చేసింది. కానీ రంగు మారింది, కానీ మరి దాని యొక్క ముక్కు, పావురా ముక్కు ఎంత ఉంటుంది, కాకి ముక్కు ఎంత పొడుగుంటుంది. మరి ముక్కు ఏం చేయాలి? కత్తిరించుకోవాలా? రాతి దగ్గరికి వెళ్ళి అటు ఇటు దాన్ని పాంకొని కృష చేసేసుకుందంట. రంగు మార్చుకుంది, నోరు మార్చుకుంది, కానీ బుద్ధి మారిందా? ఆకలేసిందట. కాకి ఆకలేసింది. పావురం లాగా రాళ్ళు తింటదా? చెప్పండి. పావురము తినేవి స్వచ్ఛమైనటువంటి పదార్థం తింటుంది. రాళ్ళు, మా తర్వాత గోధుమలు లేకపోతే జొన్నలు ఇలాంటివి. కాకి మురిగిపోయిన ప్రతి శవాన్ని ముట్టేది, ప్రతి శవాన్ని పీకు తినేది. హల్లెలూయా! హల్లెలూయా! వేషం మారుతుంది కానీ బుద్ధి మారడం లేదు చాలా మందికి. హల్లెలూయా! హల్లెలూయా! బుద్ధి మారలేనటువంటి వేషధారులు. అందుకని ఒక మాట అన్నాడు, వేషలైనా మార్చగలరు కానీ వేషధారులను ఎవరు కూడా మార్చలేరట. వేషలైనా మారతారు కానీ చరిత్రలోనే ఉన్నారు, బైబిల్లోనే ఉన్నారు. వేష, రహాబ్ అనే వేష, సమరే స్త్రీ వేష, 6గురితో కాపురం చేసింది ఆమె. ఆమె సుకారాన్ని బావి దగ్గర పట్టబడి ఎవరికి చెప్పండి సువార్త చెప్పింది? సమరీయులకు వెళ్ళి సువార్త, నేను మెస్సయ్యను చూశారండి, రక్షకుడిని యేసుని చూశారండి, వెళ్ళి సాక్ష్యం చెప్పి వాళ్ళందరూ నడిపించింది ఆమె. కనుక వేషధారులు మారలేరు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! కనుకనే మారలేనటువంటి మన జీవితాలను, ఎవరు మార్చలేని మన జీవితాలను మనం మార్చడానికే ప్రభువైన యేసు క్రీస్తు వారు సొగసు స్వరూపము లేనివాడుగా, ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు శరీరాన్ని, నాగలు సాలవలేని శరీరాన్ని దున్నబడి రక్తమంతా ఆఖరి బొట్టు కార్చి మన పాపాన్ని ఏం చేశాడు ఆయన? అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! 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 అనపండి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముతో నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యముతో నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో చేరద నేను, నిష్కళంక పరిశుద్ధులతో చేరద నేను,
బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసురాజు నేను చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, ప్రియా యేసురాజు నేను చూచిన చాలు, మహిమాలో నేనాయనతో చాలు, ఆహా ఆ బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహా ఆ బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయము, ఆశతో వేచియుండే నా హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పరలోకం ఉందంటారా? ఏంటబ్బా ఏదో ఈ పాస్టర్ లాగా చెప్తారనుకుంటారు మీరు. ఉందంటారా? మీకు చెప్పాలి. శిష్యులలో యేసు ప్రభు మరణానికి శిలువ దగ్గర నిలబడినటువంటి యోహాను ఒక్కడ మాత్రమే పరలోకాన్ని, పద్మాసు దీవులో పరవాసిగా ఉండగా ఆయన ప్రత్యక్షమై పరలోకాన్ని చూపించాడు. ఆయన 750 కోసుల సచ్చౌకమైన పట్టణం, 12 గుమ్మాలు, 12 ముత్యాలు, బంగారు వీధులు అన్నాడు. ఈ మధ్య అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు, దేవుడట బంగారు వాకిలి ఉందంట ఆయనకి. తెలుసు అది ఏ వాకిలి? వచ్చిన బంగారంతో వాకిలి బంగారంతో చేసేసారట. ఇక్కడ నువ్వు బంగారంతో గుడి కట్టొచ్చు, బంగారంతో వాకిలి తయారు చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బంగారంతో కట్టినా, వెండితో కట్టినా దాన్ని నువ్వు తుడవాలి, మరలా నీటితో కడగాలి. కానీ ఎక్కడికి పరలోకంలో ఏముంది? అక్కడ ఉందండి. రాగానే మాస్టర్ గారు కాళ్ళు కడుక్కోండి అన్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చాము? చాలా దూరం నుంచి వచ్చాము. కాళ్ళకి ఏదైనా దుమ్ము ధూళి మరి పరలోకంలో అక్కడేది ఏముంది? అక్కడ బంగారు, సూర్యుడైనా అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. గొర్రె పిల్లని క్రీస్తే, సిలువ వేయబడినటువంటి మరణించిన సిలువే ఆ క్రీస్తే పరలోకములో ఏమైనాడు? ఆయన దీపమై ఉన్నాడు. వీధులు బంగారు వీధులు, ఆఖరి దప్పికలు లేని రాజ్యం అది. ఈ లోకంలో మనిషి జీవితానికి ఒక వారంటీ ఉంది. ఏంటంటే 70 లేక 80 సంవత్సరాలు. కానీ అక్కడ యుగాయుగాలు అన్నాడు. అక్కడ ఎంత? యుగాయుగాలు అన్నాడు. దానికి ఫలానా ఇన్ని సంవత్సరాల వరకు మీకు వారంటీ అనేది లేదు అక్కడ. వస్తువు కంటే వారంటీ ఇస్తాడు కదండి, సంవత్సరం 2 సంవత్సరాలు అని. కానీ పరలోకములో చెప్పండి, అక్కడ ఆకలి దప్పులు చింతలు మనోదుఖము లేదక్కడ, ఆకలి దప్పులు చింతలు మనోదుఖము లేదక్కడ, మహిమా కిరీటం పొంది ప్రియుని పాదము వేడేదా, మహిమా కిరీటం పొంది ప్రియుని పాదము వేడేదా, లోకమే నా సొంతము చూచేదా. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోతారంటారా? ఇక్కడే ఉందారంటారా? ఒకసారి మీరు ఆ ప్రాంతం రారు కదా, నూజివేడి రూట్లో మేడ్చేపురం ఉంది. అక్కడ నేను మొట్టమొదట మీటింగ్ పెట్టడానికి అక్కడ సావిత్రమ్మ గారిని ఒక ఆ రోజుల్లో స్వస్థ వరం కలిగినటువంటి ఒక ఆమె ఉండేది. ఆమెను పిలవటానికి నేను ఎట్లా వచ్చావు, నేను అక్కడికి మేడ్చేపురం వెళ్ళాను. అది ఆదివారం ఆరాధన. అప్పుడు ఒక పాస్టర్ గారు ముందు ప్రసంగం ఇచ్చింది ఆమె, గమనవాళ్ళు. ఆయన వాక్యం చెప్తున్నాడు. అమ్మగారు ప్రభు వస్తే వెళ్ళిపోతా ఉంటే ఎత్తబడితే ఆమె పైటి చెంగు పట్టుకుని నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు ఈ పాస్టర్ గారు. ఏది పట్టుకొని? మీరు చీర కట్టుకున్నారు, పైటి చెంగు వెనకాల వేసుకుంటారు కదండి. ఆ పైటి చెంగు పట్టుకుని నేను కూడా వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. అప్పుడు నాకు వాక్యం పెద్దగా తెలియదు, స్వస్థపడ్డ ఆశ. ఓ నిజమే అనుకుంటాను. నేను
ట్రైనింగ్ అయ్యి బైబిల్ అంతా చదివిన తర్వాత అప్పుడు పౌలు నాడు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని అసలు ఈ శరీరమే వెళ్ళదు. ప్రకృతి సంబంధమైన దేహము విడబడాలి. ఓ అవివేకి విత్తినది చచ్చితేనే కానీ దానిలో ఉన్న జీవం బయటికి ఎలాగో రాదో, నువ్వు చనిపోతేనే తప్ప చెప్పండి, ప్రకృతి దేహము విడబడితే తప్ప మహిమ దేహము మీకు కనబడదన్నాడు. ఇదంతా ఒకటి బోకస్ అనుకుంటా. ఆమె ఎత్తబడటం ఆ తర్వాత సంగతి. ఆమె చెంగు పట్టుకుని ఈ గంటలకు వెళ్తాడు. అసలు ఆమెకు వస్తున్న చెంగు అసలు ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్దాం అనుకున్న వాడు చెప్పండి, ఏం కావాలి? ఏం కావాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. మనల్ని రక్షించడానికి ఆయన తెల్లని వాడైన ధవళమైన యేసు రక్తవర్ణంగా మారిపోయాడు. ఆయన ఎర్రగా మారిపోయాడు. అనగా ఆయన రక్తం అంతా ఆ స్వరూపము లేకుండా మార్చబడ్డాడు ఆయన. అదే అధ్యాయంలో ఉంటుంది. దాటు వారికి ఆయన వీపి 53 అధ్యాయంలో యెషయా గ్రంథం 53లోనే ఉంటుంది. దాటు వారికి ఆయన వీపి వంతునిగా మారింది అన్నాడు. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టైం అయిపోయింది, నాకు ఇచ్చింది 1 గంట. నేను భోగోళ్ళ దగ్గర, మీకు తెలియదు ఆ ప్రాంతం, చింతలపూడి దగ్గర గోకవరం ఒక రాత్రి నేను ఉపవాసుకోవడానికి వెళ్ళాను. ఐపీసీ నక్షత్రం మన సోదరులు అక్కడ హిందూ దేవాలయం, టెంపుల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఇదేమో మన చర్చి. ఆ రాత్రి నేను మీటింగ్ అలా ప్రసంగం చేసి ఆ రాత్రి అక్కడ పడుకుని లాస్ట్ బస్ వస్తుంది అనమాట. అప్పుడు నా కారు బండి లేదు. అక్కడ పడుకుని ఫస్ట్ బస్కి లేచి వచ్చేసాను నేను. ఫస్ట్ బస్సే కదా నాకు, ఇక ఫస్ట్ బస్ నైట్ ఆల్ట్ అక్కడ ఉంటుంది. ఆ బస్సు ఎక్కి వచ్చేసా. ఆ రాత్రి నేను ప్రసంగం చేస్తూ పరలోకాన్ని గురించి చెప్తూ ఒక పాట పాడాను. బ్రహ్మపట్నం పోదమంటే దారి తెలియదు రన్నయ్య. ఇద్దరు అన్నదమ్ములు ప్రయాణం చేస్తూ తమ్ముడు అంటున్నాడు, బ్రహ్మపట్నం పోదామంటే దారి తెలియదు రన్నయ్య అన్నాడు. అన్నయ్య అంటాడు, 2 కర్రల నిచ్చెనెక్కి వెళ్ళిపోదాము తమ్ముడా అన్నాడు పెద్ద. ఎన్ని ఏదది? 2 కర్రలు ఇచ్చినంటే సిలువే. అడ్డకర్ర నిలుకర్ర అనే క్రాస్ అనే ఈ సిలువ మీద తప్ప, ఈ సిలువ ద్వారా తప్ప అది విన్నాడు ఈయన. అక్కడ బ్రాహ్మడు పూజ చేశాడు ఆ టెంపుల్కి, హిందూ దేవాలయం టెంపుల్కి. నేను చేసిన ప్రసంగాన్ని రాత్రి విని అక్కడికి రాకుండా ఫస్ట్ బస్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాడండి ఇంటికి, పాస్టర్ గారి దగ్గరికి. ఏమమ్మా పాస్టర్ అమ్మ, రాత్రి ప్రసంగం చేసిన పాస్టర్ గారు ఏడి అన్నాడు. ఉంటే నన్ను ఏం చేసేవాడో నాకు తెలియదు. అయ్యా, ఆయన ఫస్ట్ బస్కి పొద్దున్నే వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు సిలువ తప్ప రెండవ మార్గము పరలోకానికి వెళ్ళటానికి లేదు, అవకాశం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేరు. ప్రపంచంలో 200 దేశాలున్నా, దేశానికి ఎన్నో దేవుళ్ళున్నా, హల్లెలూయా, దేవుడు ఒక్కడే. ముందే చెప్పాను, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఒక్కడే. ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన తప్ప పరలోకాన్ని దిగి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిన వాడు మరొకరు లేరు. ఆయన దేవుడు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి, దేవునితో ఉండే అవకాశాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సర్వమానవుల పాప పరిహార్థమై మరణించిన వాడెవరయ్యా అంటే, చరిత్రలో ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు తీసి చదివినా యేసు చరిత్ర మాత్రమే ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకంటే పరిశుద్ధమైంది మరొక గ్రంథం లేదు. అందుకని దీని ఒక ఆయన అన్నాడు, ఎక్కువగా అచ్చయ్య గ్రంథం ఏది ప్రపంచంలో అంటే బైబిల్ ఒకటే ఉంది. మీ దగ్గర ఎన్ని బైబిల్ ఉన్నాయి? మనిషికి ఒక బైబిల్ ఉంది, మనిషికి బైబిల్ ఉంది. కానీ అదే హైందవులకి కనుక ఎందుకు అచ్చంటే ఎక్కువగా ఖర్చు అవుతున్నాయి కనుక ఎక్కువగా అసూయపడుతున్న గ్రంథం ఏది అంటే, ఎందుకు ఖర్చు అవుతుందంటే ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా దీన్ని చౌదరి పురుషోత్తం గారి గురించి ఎప్పుడైనా చదివారు మీరు? చౌదరి పురుషోత్తం గారు
ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఎన్నో పాటలు పాడి రచించినటువంటి పాటలు దానిలో ఉన్నాయి. ఆయన ఒక బ్రాహ్మణుడు. చౌదరి అంటే కమ్మారు కాదు ఆయన. ఒక బ్రాహ్మణుడు ఆయన. ఒక దేవాలయానికి పూజారి ఆయన. ఉదయకాలము స్నానం చేసి పూజా వస్త్రాలు ధరించి పూజాపత్రం పట్టుకొని దేవాలయంలో భక్తులకు పూజ చేయడానికి ప్రయాణం చేసి రోడ్డు అంటే వెళ్తున్నాడు. వెళుతున్న రోడ్డు ప్రక్కన ఆ రోడ్డు మీద ఒక పేపరు చినిగిపోయిన పేపరు కనపడితే అది అడుగేశాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన మనసు ఎందుకో ఆయన ఆ కాలు వేసి తొక్కినటువంటి పేపర్ మీద మనసు వచ్చింది. అది మళ్ళా ముందుకెళ్ళిన వాడు వాళ్ళు వెనక్కి వచ్చి ఆ పేపర్ తీస్తే మత్తయి సువార్త 11:28 వచనంలో ఉంది. అది ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సంస్థ. అప్పుడు ఆయన చూసి, నేను ఇంత పురాణ చదివాను కానీ ఎక్కడ కూడా ఇది లేదు అని ఆయన మనసులో ఇక అదే తలంపు. కొన్ని దినాలు ఇక మనసులో ఆ వేదన పోగొట్టుకోకుండా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి బైబిల్ తీసుకున్నాడంట. ఇంటికి వచ్చి పూజ చేస్తూనే ఉన్నాడు. రాత్రిపూట దీపం వెలిగించి, కృష్ణా దీపం వెలిగించి బైబిల్ అంతా చదివేశాడు. బైబిల్ అంతా చదివిన తర్వాత ఈయనకి మనసు ఇక ఆగట్లా. నేను కూడా రక్షించబడాలి. వెళ్ళి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిజం పొందాడట. బాప్తిజం ఎప్పుడైతే పొందాడో భార్య పిల్లలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు పుట్టింటికి. అప్పుడు కొన్ని దినాలకు ఈయన భార్య మీద కంటే బిడ్డల మీద మమకారం కలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. అప్పుడు వాళ్ళు ఆ కుటుంబీకులు వంటరాని మతంలోకి వెళ్ళాను అని బయటికి తోసి మనము తూడ్చి బయట వేసేటండి దాన్ని ఏమంటాం, దాన్ని ఎంట పోగు, దాన్ని కూర్చోబెట్టి ఒక ఇస్తిరాకేసి మనుషులు తినని దాన్ని పెట్టారట. అక్కడ కూర్చొని పాట పాడుతున్నాడు. అక్కడే అంటే మనం ఏంటంటే ఎవరో రాసినటువంటి పాటలు పాడుతూ ఉంటాం మనం. ఆయన అక్కడే ధ్యానంతో పాడేట, దిక్కులేని వాడనో ప్రభు నీ అండ చెరి రొక్కి సేవ చేతునో ప్రభు రొక్కి విన్నవించువారి భొక్కువైన దేవతనయా దిక్కులేని వాడను. భార్య విడిచిపెట్టేసింది, కన్న పిల్లలు విడిచిపెట్టేశారు, బంధువులందరూ నిన్ను కలిగినందు చేత అందరూ విడిచిపెట్టేశారయ్యా. నీవే తప్ప నిత పరంగం బెంబేరుగా నువ్వు తప్ప. గజేంద్ర మోక్షం రాశాడని భక్తుడైనటువంటి జ్ఞాపకం రావట్లేదండి. పోతన రాసినటువంటి పద్యాలు ఉంటుంది గజేంద్ర మోక్షం. హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళిపోయాడు. కొన్ని దినాలకు భార్య మనసు మారింది. బిడ్డలను తీసుకుని మరలా భర్త దగ్గర చేరింది. అప్పుడు వాడాడు మరలా పాట. ఈ పాట నేను బండి మీద చేసే ప్రయాణాలు, అప్పుడు బండి తోలేటప్పుడు బండి ఎక్కితే ఈ పాట వెళ్ళే స్థలం వరకు కూడా అదే పాట పాడుకున్నాను. ఇక రెండో ధ్యానం ఉండేది కానీ నాకు. హల్లెలూయా. మీకు కూడా మన పుస్తకంలో కూడా ఉంటుంది అది ఆ పాట. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహా నిచల ధైర్యహీనుడగునా, ఆహా నిచల ధైర్యహీనుడగునా. పెను యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను అగమ్య పాపి అని త్రోయక నుగూర్చి తన సుతుని అగమ్య పాపి అని త్రోయక కూర్చి తన తెగించి మృతికో పగించి పాపపు తెగించి మృతికో పగించి పాపపు నెగోదిగోల్ సొగసుగా నడంచిన యెహోవా నా మొరలాలించెను,
తన మహాదయను. హల్లెలూయా. పాడుకుంటూ పోతే మీకు మళ్ళా ఉపవాసం ఉన్నారంటారు, ఇంకా టైం ఎక్కువైపోద్ది. అగమ్య పాపి అన్ని తోయక ఏమైనాడు? ఆయన ఒక పూజారే, నాస్తికుడు కాదు, ఆస్తికుడే. కానీ నిజమైనటువంటి ఆస్తి కాదది. ఆయన ఆరాధించిన దేవుడు, ఆయన పూజించిన దేవుడు అంతకుముందు ఆయన నిజమైన ఆస్తి కాదు, నిజమైన దేవుడు కాదు. ఇప్పుడు అన్నాడు, అగమ్యమైన పాపిని నేను, పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడు అన్నాడు పౌలు. పూర్వము ఆయన నాస్తికుడు కాదు, ధర్మశాస్త్రమందు నిష్ట కలిగినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని వారే, కానీ నిజమైన దేవుడు తెలుసుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాడు ఆయన. కానీ ఆయన మారి ఇప్పుడు ఆయన అనేకమైన పాటలు పాడి రచించి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఆయన పాటలన్నీ ఉంటాయి. అందుకని ఆయనకి సౌదరి అనే బిరుదు ఇచ్చారు. అందుకని సౌదరి పురుషోత్తం అన్నారు. అది బిరుదు అనమాట ఆయనకి. ఆయన పేరు పురుషోత్తంగా, సౌదరి కాదు. సౌదరి పురుషోత్తమే, కానీ కులం కానీ కమారు కాదు, ఆయన బ్రాహ్మణులు అనమాట. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మనం ఏం కావాలి? క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనమందరం, మీరు ఇంకా బాప్తిస్మ పొందకపోతే కాలయాపన చేయొద్దు. కాలయాపన చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగ మీరు తప్పించుకుంటారు? పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ? పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణము లోనకు ఈ శరీరమును నన్ను ఎవడు, దౌర్భాగ్యుడిని నేను. క్రీస్తుని దేవుడు కాదన్నాను, ఆయన ఆరాధించే వారిని మరణం వరకు హింసించాను, సభను చంపడానికి కారకుడు నేనయ్యాను. కానీ ఎవరు సమీపింపరాని తేజస్సులో దమస్కో గేటు దగ్గర కనబడగానే ఆయన జీవితంలో ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, నేను దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను జీవించాను. నీవు దేవుడు కాదని అనేక మందిని హింసించి మత దోషకుడు అయ్యాను నేను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగ మనం? ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మార్పు చెందని వారు మార్పు చెందాలి. బాప్తిసము పొందని వారు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ పొందని వారు పరిశుద్ధాత్మ పొందాలి. ప్రభు రాకడలో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోను పరలోకంలో నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు బూర శబ్దానికి మృతులైన వారి పరిశుద్ధులు లేపబడతారు. సజీవులుగా మనము మార్చబడతాం. మేఘముల మీద మనం అంతా కొనిపబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున మా అమ్మ వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఆమె వస్త్రం చెంగి పట్టుకుని వెళ్తానని మీరు అనుకోవద్దు. ఈ శరీరములు వెళ్ళేవి కావు. కనుక అందరూ కూడా ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ఈ ఉపవాస దినాల్లో అసలు ఈ ఉపవాసం అనే దానికి అర్థం ఏంటంటే, ఉపమ్మి అంటే దేవునిది దేవునితో వాసం చేయుట. మనమందరం ఎలాగ ఒక చోట కూర్చున్నామో, ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? కడుపు కట్టుకొని మనసుకు కట్టుకొని ప్రభువుతో సహవాసం చేయటమే ఉపవాసం. కనుక మీరు 40 దినాలు పాస్టర్ గారితో మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు. 40 రోజులు మీరు ఆయన కూడా నాకు ప్రార్థన చేసి నా దీక్ష విరమించే వరకు కూడా ప్రభు నాకు సహాయం చేయనట్లు ప్రార్థన చేయమని పెరవల్లో నుండి ఫోన్ చేసి నాతో ప్రార్థన చేయించుకుని ప్రారంభించాడు ఆయన. దేవునికి స్తోత్రం. కనుక ఈ ముగింపు రోజు చాలా సంతోషకరమైంది. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయింది కనుక నాకు ఇచ్చిన సమయాన్ని దాటాను కనుక అదైతే క్షమించండి. అందరూ ప్రార్థనలు ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరించాలి. ప్రతి ఒక్కరూ మోకరించాలి, ప్రార్థించాలి. అయ్యా నువ్వు పరిశుద్ధుడవు. సూలమతి అంటుంది, ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో నా ప్రియుడు ఎక్కడున్నా నేను గుర్తుపట్టగలను. ఆయన నేత్రాలు పాలతో కడిగినవి, ఆయన వెంట్రుకలు కాక్షపక్షముల వలె రత్నవర్ణమై ఉన్నవి. ఆయన నేను ఆయన అలాంటి స్వభావం కలిగిన వాడు, ఆయన లాంటి పరిశుద్ధుడు ప్రపంచంలో లేడు అని ఆమె సాక్ష్యం చెబుతుంది. అతడు నావాడు, అతని దానం నేను. ఈ దినం ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే మీరందరూ తప్పనిసరిగా దైవజనులుగా మీకు మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాక భావన సంగమునకు దీవెనా, తన ప్రియుల నిరీక్షణ. యేసు రాక భావన మునకు దీవెనా, తన ప్రియుల నిరీక్షణ. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము, మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము. వేగముగాను ప్రభుని చేరా, వేగరమ్ము సంగమా, వేగముగాను ప్రభుని చేరా, వేగరమ్ము సంగమా, వేగరమ్ము ఆర్పాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభు తిరిగి రానన్న దినాలు సమీపించినవి. హల్లెలూయా, హల్లెలూయా, అరివ బాబా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ నెరవేరుతున్నవి. ఆయన రాకడకు సూచనలు ప్రపంచంలో కనబడుతున్నవి. యుద్ధములు ఈనాటికి యుద్ధాలు, ప్రభు చెప్పినట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా ఇశ్రాయేల్ దేశం మీదే దృష్టి పెట్టింది ఈ దినం. భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి. ప్రభు చెప్పినటువంటి ప్రవచనాలు కాదా ఇవి? ఇవన్నీ జరుగున్నప్పుడు మీ విడుదల సమీపమైనదని మీ తలలు పైకెత్తుకోమంటున్నాడు. కనుక ప్రభు రాకడ సమీపం ఉంది. కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి ఈ స్థలానికి నన్ను నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ స్థలములో కొంతమంది నేను ఎరుగని బిడ్డలు రక్షించబడినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఇంకా అనేక మంది రక్షణ పొందవలసిన వారు చాలామంది ఉన్నారు. వారందరూ ప్రభువా రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఈ గ్రామ ప్రజలను మీరు దీవించండి. సంఘాన్ని ఇంకా బలపరచండి. దైవజనుని బలపరచండి. ఇంకా నీ ఆత్మచేత నింపండి. కన్నీరు కార్చి ప్రార్థించి గొప్ప ఆశీర్వాదం మేమంతా పొందే కృప దయచేయండి. యేసు నామమున బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. నన్ను పిలిచినందుకు మీ దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు.